కాటారం పోలీస్ డివిజన్ మహదేవపురం మండలం కాళేశ్వరం పోలీస్ స్టేషన్ ఎస్ఐ భవానీ సేన్పై అత్యాచారం కేసు నమోదైంది. కాళేశ్వరం ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న భవానీ సేన్ మహిళా కానిస్టేబుల్ను అత్యాచారం, లైంగిక వేధింపులకు గురి చేసినట్లు ఆరోపణలు రావడంతో కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. అంతేకాక ఎవరికైనా ఈ విషయం చెప్తే తుపాకీతో చంపేస్తానని ఎస్ఐ బెదిరించినట్లు బాధితురాలు ఫిర్యాదు చేసింది. ఈ విషయంపై జిల్లా ఎస్పీని కలిసి ఆమె తనకు జరిగిన దారుణాన్ని వివరించింది. ఈ మేరకు పోలీసు ఉన్నతాధికారుల ఆదేశాలతో కాళేశ్వరం పోలీస్ స్టేషన్లో మంగళవారం అర్ధరాత్రి ఇద్దరు డీఎస్పీలు, సీఏలతో విచారణ చేపట్టారు. ఆ తర్వాత నిందితుడైన ఎస్ఐపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఎస్ఐ భవానీ సేన్ను పోలీస్ కస్టడీలోకి తీసుకుని విచారణ చేపట్టారు. అతని సర్వీస్ రివాల్వర్ను సైతం పోలీసు అధికారులు స్వాధీనం చేసుకున్నారు. గతంలో ఆసిఫాబాద్ జిల్లా రెబ్బైన ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న సమయంలోనూ ఒక యువతితో అసభ్యంగా ప్రవర్తించి భవానీ సేన్ సస్పెన్షన్ గురి కావడం గమనార్హం. ఎస్ఐ భవానీ సేన్ వ్యవహారంపై తెలంగాణ ప్రభుత్వం సీరియస్ అయ్యింది. ఎస్ఐ భవానీ సేన్ను విధుల నుంచి డిస్మిస్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మహిళా కానిస్టేబుల్పై లైంగికంగా వేధించినట్లు నిర్ధారణ కావడంతో ప్రభుత్వం ఈ మేరకు కఠిన చర్యలు తీసుకుంది. 311 ఆర్టికల్ ప్రకారం సర్వీస్ నుండి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మహిళా కానిస్టేబుల్ ఫిర్యాదుతో ఏఎస్పీ, డీఎస్పీ కాళేశ్వరం పోలీస్ స్టేషన్కు వెళ్లి విచారణ చేపట్టారు. ఎస్ఐని అదుపులోకి తీసుకుని సర్వీస్ రివాల్వర్ స్వాధీనం చేసుకున్నారు. ఎస్ఐపై అట్రాసిటీ, లైంగిక వేధింపుల కేసు నమోదు చేశారు. ఎస్ఐ భవానీ సేన్ మహిళా కానిస్టేబుల్ను భూపాలపల్లి ఎస్పీ ఆఫీస్కు తరలించారు. ఎస్ఐ భవానీ సేన్ నోట తరచూ వినిపించే పదం "నేను మంత్రి మనిషిని, నాకేం కాదు" అని చెప్పుకుంటూ పై అధికారులు మొదలుకొని కింద స్థాయి సిబ్బందిని భయభ్రాంతులకు గురిచేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇతని వేధింపులు భరించలేక ఆ స్టేషన్లో పనిచేస్తున్న ఏఎస్ఐ, హెడ్ కానిస్టేబుల్, మరో కానిస్టేబుల్ బదిలీ చేయించుకుని వెళ్ళినట్లు సమాచారం. ఎస్ఐ రాసలీల గురించి ఉన్నతాధికారులకు తెలిసినా చర్యలు తీసుకోకపోవడంతో పనిచేసిన ప్రతి చోట తన కామవాంఛలు తీర్చుకుంటూ పోతున్నాడు. భవానీ సేన్పై అవినీతి ఆరోపణలు కూడా ఉన్నాయి.